మనం ఆల్రెడీ గుంటూరు కారం బిజినెస్ స్టార్ట్ చేసాం కదా. ఈ రోజు అదే కారంతో చికెన్ కర్రీ వండి చూద్దాం ఎలా ఉంటుందో. ముందుగా పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకుందాం. తగినంత ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుందాం. అండ్ కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఆల్రెడీ నూరు పెట్టుకున్న మసాలా కూడా కొంచెం వేసుకుందాం. అండ్ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకుందాం. కొంచెం అలా తిప్పేసి మూత పెట్టేసుకుందాం. అలా ఒక 5 minutes ఉంచుకోవాలి. తర్వాత తీసి తగినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ ఉప్పు అంతా కలిసేలాగా మళ్ళీ తిప్పుకోవాలి. మన స్టార్ ఐటమ్ అయిన గుంటూరు కారం ఆగయా. కారం కూడా తగినంత వేసుకోవాలి. మేము ఆల్రెడీ గుంటూరు వాళ్ళం కాబట్టి ఒక స్పూన్ ఎక్స్ట్రానే వేసుకుంటాం. కానీ మీరు మాత్రం తగినంతే వేసుకోండి. మళ్ళీ మొత్తం అలా కలుపుకొని ఒక 10 minutes వరకు ఉండాలి. మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్న టమాటాలు అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు మొత్తం వేసుకోవాలి. అవి మొత్తం కలిసేలాగా మొత్తం ఇంకోసారి తిప్పుకొని ఇప్పుడు 10 to 15 minutes వరకు అంతే ఉంచుకోండి. చూడండి ఇప్పుడు కూర అయితే నోరు ఊరిపోతుంది. అలానే తినాలనిపిస్తుంది. ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే పైన అలా చల్లేసి ఒక 2 minutes ఆగిన తర్వాత ఇంక దింపేసుకోవాలి. ఆ వాసనకి ఇంకా అన్నం పెట్టుకుని తింటుంటే ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ముక్క కూడా జ్యూసీగా సూపర్ గా ఉంది. తింటుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం ఆల్రెడీ గుంటూరు కారం వేసాం కాబట్టి ఆ స్పైసీ కూడా సూపర్ గా ఉంది.